కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎస్వి రెడ్డి గారు, అలాగే కోడుమూరు నియోజకవర్గ ఇన్ఛార్జి సతీష్ అన్న గారు, సమన్వయ దయచేసి అందరూ కూర్చోండి. అలాగే మన ప్రియతమ నాయకులు కోడుమూరు మణికాంతన్న గారిని సభావేదికపై ఆహ్వానిస్తున్నాము. కోడుమూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి ఆదిమూలపు సతీష్ అన్న గారిని సభావేదికపై ఆహ్వానిస్తున్నాము. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ అలాగే హనుమంతరెడ్డి అన్న గారిని కూడా వేదికపైకి రావాల్సినాము. గూడూరు మున్సిపల్ చైర్మన్ నుండి గూడూరు ఎంపీ కర్నూలు ఎంపీపీ వాసు గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. దయచేసి ఎవరన్నా నువ్వు గుర్తాడన్నా చేస్తున్నాను ఇంకెవరన్నా చూడు మళ్ళా అడుగుతారు జిల్లా అధ్యక్షులు అన్నట్టుగా మళ్ళీ బోల్ సాయి సాయి బోల్ मैं दिए ऑलरेडी गाले 50,000 पेमेंट है. ఎవరు అధ్యక్షులు అన్నగే అన్ననే ఎవరు అన్ననే చేస్తాం లేబ్బా. సభాధ్యక్షులు ఎవరికి ఇస్తే వాళ్ళే మాట్లాడుతుంది. చెప్తలేవు అనుబంధ సంస్థలు రాష్ట్ర విద్యార్థి విభాగం కొంచెం సైడ్ రండి ఫోటో తీయడానికి. అందరూ దయచేసి సైడ్కి ఉంటే అందరు ఫోటో వస్తుంది. బాబు సైడ్కి రండి. సోషల్ మీడియా మధుశేఖర్ నాకు వచ్చి లేవు. ఎవరండి అలాగే సోషల్ మీడియా జిల్లా అధ్యక్షులు మధుశేఖర్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. నిర్మించుకోవడానికి వివిధ గ్రామాల నుంచి అదేవిధంగా మున్సిపాలిటీల నుంచి అర్బన్ మండలం నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. వేదికపై ఉన్నటువంటి మన జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి గారికి, మన పార్లమెంటు ఇన్ఛార్జ్ రేణుకమ్మ గారికి, మాజీ ఎమ్మెల్యే మణిగాంధీ గారికి, అదేవిధంగా కోడుమూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ సతీష్ గారికి, వేదికపై ఉన్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్లకు, జిల్లా స్థాయి జిల్లా కమిటీలో ఉన్నటువంటి కార్యవర్గ సభ్యులకు, అదేవిధంగా మండలాధ్యక్షులకు, జెడ్పీటీసీలకు, మండల కన్వీనర్లకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ గడిచిన 2-3 నెలలుగా
జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో ప్రజలకు సంబంధించినటువంటి ఎన్నో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను మనము రోడ్లపైకి వచ్చి ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి అదేవిధంగా గ్రామాల్లో ప్రతి ఒక్కరి దగ్గర చర్చించి గడిచిన 18 నెలలుగా ప్రతి ఒక్క నాయకుడైతేనేమి, గ్రామ స్థాయిలో కార్యకర్తలైతేనేమి, పార్టీపై అభిమానం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ 18-20 నెలలుగా పూర్తి స్థాయిలో కష్టపడడం జరిగింది. అదేవిధంగా రాబోయే, ఎందుకంటే మీకు అందరికీ తెలుసు ఈ ప్రభుత్వం పూర్తిగా ప్రజా వ్యతిరేక విధానాల మీద ఆధారపడి ప్రజలకు ఏ విధమైన కూడా సహాయ సహకారాలు అందించకుండా కేవలం ఆ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు, అదేవిధంగా ఆ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి, అదేవిధంగా వాళ్ళ వరకు మాత్రమే ఆ స్వార్థంతో ఆ పార్టీ నాయకులు ఎదగడానికి ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని ప్రజల్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు చాలా తక్కువ టైం, అంటే మామూలుగా ఒక గవర్నమెంట్ పోయిన తర్వాత ఇంకో గవర్నమెంట్ మీద అసంతృప్తి రావాలంటే దాదాపు ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వేచి చూడాల్సిన పరిస్థితి వస్తుంది, బేరీజ్ వేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ ప్రస్తుతము కేవలం 2 నెలలు 3 నెలల్లోనే ఈ ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేక ప్రజల్లో రావడం జరిగింది. దానికి సంబంధించి ఇదే విధంగా వదిలివేస్తే వాళ్ళు ఇంకా తెలుగుదేశం పార్టీ వాళ్ళు రెచ్చిపోతారని జగన్మోహన్ రెడ్డి గారు అప్పటికప్పుడు గడిచిన సంవత్సరంన్నర నుంచి కార్యకర్తల్ని, నాయకుల్ని జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు అందరినీ సమాయత్తం చేసి ఈరోజు ఒక పెద్ద ఉద్యమాలు, మీకు అందరికీ తెలుసు పీపీపీ విధానంలో మెడికల్ కాలేజ్ సంబంధించి దాదాపు 1 కోటి సంతకాల్ని ఏ భారతదేశం వచ్చిన తర్వాత, ఈ 75 ఏళ్ల స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ భారతదేశంలో కానీ ఏ రాష్ట్రంలో కూడా ఈ రకమైనటువంటి 1 కోటి సంతకాలను సేకరణ చేసి దాన్ని డిజిటలైజేషన్ చేసి, అంటే కంప్యూటర్లో ఎక్కించి ఆ కాపీని గవర్నర్ గారికి ఇవ్వడం జరిగింది. ఇటువంటి ఉద్యమంలో మీరందరూ భాగస్వాములైనారు. కాబట్టి మన కోసం కష్టపడుతున్నటువంటి, పార్టీ కోసం కష్టపడుతున్నటువంటి కార్యకర్తల్ని, నాయకుల్ని గుర్తించి, ఇప్పుడు లోకల్గా మేమందరం గుర్తిస్తాం, కానీ పార్టీ గుర్తించింది అని మనకి తెలుసుకోవాలంటే ఇదంతా కూడా, ఈ డాటా అంతా కూడా మనం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉండాలి. అంటే పలానా కోడుమూరు టౌన్లో ఎవరు నాయకులు, ఎవరు పనిచేశారు, ఈరోజు ఎవరైతే ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారో, ఈ ఉద్యమాల్లో పాల్గొంటున్నారో వాళ్ళకు గుర్తింపించి అధికారం వచ్చిన తర్వాత వాళ్ళని ఏ విధంగా చూసుకోవాలనేది ఆయన ఆలోచన చేసి నిర్ణయిస్తారు. కాబట్టి ఈరోజు ఎవరైతే కష్టపడుతున్నారో ప్రభుత్వం లేనప్పుడు వాళ్ళే నిజమైన కార్యకర్తలుగా ఆయన కూడా గుర్తించారు. మీ అందరికి కూడా ఈరోజు ఈ కమిటీస్ అన్ని పూర్తి చేస్తే ఒక ఐడెంటిటీ కార్డు ఇస్తారు. మన అధికారం వచ్చినప్పుడు ఆ ఐడెంటిటీ కార్డే మనకి, ఏదైతే ఐడెంటిటీ కార్డు ఇస్తారో అదే మనకు వజ్రాయుధం అవుతుంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా గ్రామస్థాయి నాయకులు అయితేనేమి, మండల కన్వీనర్లు అయితేనేమి, అర్బన్లో ఉన్నటువంటి మున్సిపాలిటీకి సంబంధించిన వాళ్ళు అయితేనేమి, ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా, ఎందుకంటే ఈరోజు పార్టీ కోసం మీరు కష్టపడిన వాళ్ళని తీసుకొని గ్రామ స్థాయిలో మనం పెట్టుకోగలిగితే రేపు పొద్దున వాళ్ళతో మనం లోకల్ బాడీ ఎలక్షన్స్, అంటే సర్పంచ్, ఎంపీటీసీ, అదేవిధంగా జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఇవన్నీ చేసుకోవాల్సిన పరిస్థితులు ఉంటున్నాయి. అదేవిధంగా 2029లో జరగబోయే ఎలక్షన్స్లో కూడా వీళ్ళందరితోనే ముందుకు పోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ఏదో మేము పార్టీ పేర్లు అడిగింది మనం ఇవ్వాలనే పరిస్థితి కాకుండా, ఎవరైతే పార్టీ కోసం కష్టపడుతున్నారో, ఎవరైతే పార్టీ కోసం తన వంతుగా రిస్క్ అయినా కూడా, ఇబ్బందులైనా కూడా తీసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా మీరు వాళ్ళ పేర్లను పెట్టే విధంగా చూడవలసిందిగా కోరుకుంటూ, అదేవిధంగా రాబోయే కాలాల్లో కూడా తెలుగుదేశం పార్టీ అణచివేత కార్యక్రమాలు ఉన్నా కూడా మనం వివిధ రూపాల్లో దాన్ని ఎదుర్కొందాము. ఇప్పటికే చాలా ఇబ్బందులకు గురి చేశారు. మీకు ఉదాహరణకు చెప్తా, దాదాపు 4 నెలల కిందట కర్నూలు రూరల్ మండల్ ఎలక్షన్ జరిగింది. అంటే మన మండలాధ్యక్షుడిని దింపాలని. దానికి మీకు అందరికీ తెలుసు ఎంత దౌర్జన్యం జరిగిందో. ఒక ఎంపీటీసీని ఇంటికి పోయి దౌర్జన్యం చేసి ఎంపీటీసీ తల్లిని, అంటే ఎంపీటీసీ ఎవరైతే ఉన్నారో స్త్రీని, ఆమెను దౌర్జన్యంగా తీసుకుపోయారు. మళ్ళీ వాళ్ళు ఏమంటారు, మేము మా అభివృద్ధిని చూసి, అంటే తెలుగుదేశం పార్టీ ఆ 10-14 నెలల్లో అభివృద్ధిని చూసి మేము మా ఎంపీటీసీలు మా దగ్గరకు వచ్చినారని అన్నారు. కానీ చెప్పాము, వాళ్ళకి అధికారం ఉంది, వాళ్ళు ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది. కానీ ధర్మబద్ధంగా మనం కోర్టు తలుపులు తట్టాం. ఈరోజు
ఆ కోర్టు స్టే వచ్చింది కాబట్టి వాళ్ళ కళలు అయిపోయాయి కాబట్టి మన ఎంపీపీ అట్లే ఉంటుంది. ఆమె వెంకటేశ్వరం అనే ఒక బీసీ మహిళ, ఆమె అదే విధంగా కంటిన్యూ అవుతుంది. కోర్టు కూడా స్టేటస్కి వచ్చింది. ఈ 9 నెలల్లో వాళ్ళు ఏమీ చేసుకోలేని పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మీకు ఏ రకమైన కార్యక్రమాలున్నా, ఏ రకమైన ఇబ్బందులున్నా స్థానికంగా మేమున్నాము. జిల్లా స్థాయిలో మోహన్ రెడ్డి అన్న ఉన్నారు. ఆయన ఏదైనా కూడా పై అధికారులతో, కలెక్టర్లతో కానీ, ఎస్పీలతో కానీ, పై వాళ్ళతో కూడా ఏదైనా ఏ టైంలో ఫోన్ చేసినా కూడా ఆయన కూడా స్పందిస్తూ ఉన్నారు. నిజంగా కూడా మనకు అందుబాటులో ఇంతమంది ఉన్నాం కాబట్టి ఎవరికి భయపడాల్సిన పని లేదు. సరే, కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కొన్ని చేయలేకపోవచ్చు, అధికారం లేదు కాబట్టి ఎవరు కూడా అధైర్యపడాల్సిన పని లేదు, బాధపడాల్సిన పని లేదు. మేమంతా కూడా కీలకమైనటువంటి 18-20 నెలలు అయిపోయినాయి. రాబోయేది కూడా అధికారులు కూడా అప్పుడే అర్థమైంది అధికారులకు కూడా. వాళ్ళు కూడా చిన్నగా ప్రజాభిప్రాయానికి గౌరవిస్తూ, మన్నిస్తూ వాళ్ళ పద్ధతుల్లో మార్పులు తీసుకొచ్చుకుంటున్నారు. అంటే ఇంతకుముందు గడిచిన గవర్నమెంట్ వచ్చినప్పుడు ఉన్నట్టుకి ఇప్పటికీ కొంత తేడా ఉంది కాబట్టి వాళ్ళు కూడా మనుషులే, అధికారులు కూడా. ఇంకా ఎవరైనా కూడా లేదు కాదు అని అంటే మన డిజిటల్ బుక్లో ఖచ్చితంగా ఎక్కుతారు. వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి మీకందరికీ తెలియజేస్తూ, భరోసా ఇస్తూ మిగతా ఈ పార్టీ సంస్థాగత నిర్మాణం గురించి పెద్దలు మాట్లాడతారు. వారి సూచనలు, సలహాలు తీసుకొని గ్రామాల్లో మనకు టైం లేదు. గడిచిన 3 నెలలుగా మేము ఈ విషయాలే చెప్తున్నాం, కానీ ఎవరు కూడా పెద్దగా సీరియస్గా తీసుకుంటలేరు. కాబట్టి దయచేసి ఈ వారం రోజుల్లో మనకి 30వ తేదీకంతా ఈ లిస్టు మా చేతికి వస్తే మేము మళ్ళీ దీన్ని డిజిటలైజేషన్ చేసి పార్టీ అధ్యక్షుల వారికి పంపించడానికి, జిల్లా పార్టీ తరఫు నుంచి మోహన్ రెడ్డి అన్న తరఫు నుంచి మేము మళ్ళీ జిల్లా జగన్మోహన్ రెడ్డి గారికి పంపించడానికి టైం పడుతుంది. కాబట్టి దయచేసి ఈ 4-5 రోజుల్లో ఇది ఫైనల్గా మీకు అందరికి చెప్పేది. ఈ రోజు మీరు కానీ పేర్లు ఇవ్వలేని పరిస్థితి ఉందంటే మన గ్రామంలో ఉన్నటువంటి కార్యకర్తలు నష్టపోతారు. అది గుర్తుపెట్టుకోండి. మీరు ఈ రోజు పేర్లు ఇవ్వకుంటే మీకు గుర్తింపు అనేది ఉండదు. మళ్ళీ మనం ఇంకో నెలకి ఇవ్వచ్చు, 2 నెలలకు ఇచ్చే పరిస్థితి కాదు. ఒకసారి డెడ్ లైన్ పెట్టారు, దాన్ని ఎక్స్టెన్షన్ చేస్తూ వచ్చారు. కానీ దయచేసి ఎన్ని పనులు ఉన్నా కూడా మీరు ఆపి, మీరు గ్రామాల్లోన కార్యకర్తలను ఏ విధంగా ఎన్నుకోవాలనేది కూడా మీకు చెప్పామంటే మన గ్రామాల్లో కమిటీస్ ఏ విధంగా చేసుకోవాలనేది కూడా ఇంతకుముందు మీటింగ్స్లో చెప్పాము. దాని పద్ధతి ప్రకారము మీరు గ్రామాల్లోకి వెళ్ళి ఈ 4-5 రోజుల్లోనే తప్పకుండా కమిటీలు ఏర్పాటు చేయండి. మనం కమిటీలు ఏర్పాటు చేయకపోతే కష్టపడిన వాళ్ళకి గుర్తింపు అనేది ఉండదనేది గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా ఆ కమిటీలు ఎంత వీలైతే అంత త్వరగా పూర్తి చేసి మాకు హ్యాండ్ ఓవర్ చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సభ అధ్యక్షుడు మన బుట్టారి వెంకమ్మ గారికి, మన జిల్లా అధ్యక్షుడు ఎస్ మోహన్ రెడ్డి అన్న గారికి, కూడా మాజీ చైర్మన్ హర్షవర్ధన్ రెడ్డి గారికి, సతీష్ గారికి, మున్సిపల్ చైర్మన్ గారికి, జెడ్పీటీసీలకు, ఎంపీటీసీలకు, సర్పంచ్లకు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు, అందరికీ, పత్రికా విలేకరులకు ఇక్కడ విచ్చేసిన నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు ఇప్పుడే చెప్పాను మీకు, ఊర్లో ప్రతి ఊర్లో మీటింగ్ పెట్టుకొని, ఏ మీటింగ్ అంటే పెట్టుకొని ఈ మెంబర్షిప్ చేయాలని మన అందరూ కూడా వచ్చి పెద్దలు మీటింగ్ పెట్టి మన అందరూ కూడా చెప్పిపోయారు. కర్నూలులో కూడా ఈరోజు ప్రతి మండలము, గ్రామంలో రచ్చబండ పెట్టుకొని ఏ ఊరు డీటెయిల్స్ చేసి పెద్దలకు అందిస్తే మన ఎస్సీ మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి అందిస్తారు. వాళ్ళందరూ కూడా, ఎందుకంటే ఇప్పుడు మనం ఊర్లో మనం మెంబర్షిప్ ఇవ్వకపోతే మన డీటెయిల్స్తో ఎక్కడికా లేదు. ఎవరు చేసినారు, ఏం కథ, ఊర్లో ఎవరు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి వరకు పోతుంది పెద్దలు. జగన్మోహన్ రెడ్డి గారు చూసి ఊరు లిస్టు చూసి ఇంతమంది ఉన్నారు కదా మన వాళ్ళు, ఏం జరగాల, ఏం చేయాలనేది వాళ్ళందరికీ మనమంతా ఆయన దృష్టిలో పడతాం. ఆయన దృష్టిలో పడితే మనకు కూడా ఏ పదవి ఇస్తాడు, ఏం కథ, జిల్లా అధ్యక్షుని పిలుచుకొని తాలూకాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిలుచుకొని ఏం చేయాలా, ఏం కథ మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు. ఎందుకంటే మనం ఇప్పుడు చేయాల్సిన అవసరం అంతా మీకు ఇప్పుడు హర్షవర్ధన్ రెడ్డి గారు వినిపించారు. మనం అందరం కూడా ఇది త్వరలో ముగించి చేయాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. విస్తృత స్థాయి సమావేశానికి విచ్చేసిన మన జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే శ్రీ ఎస్వి మోహన్ రెడ్డి గారికి, అలాగే మాజీ చైర్మన్, అలాగే కోడుమూరు సమన్వయకర్త హర్షవర్ధన్ రెడ్డి అన్నకు,
మరియు కోడుమూరు ఇన్ఛార్జ్ సతీష్ అన్నకు మరియు మాజీ ఎమ్మెల్యే మణికాంతన్నకు, ఎంపీపీలకు, మండల కన్వీనర్లకు, మరి సర్పంచ్లకు, జెడ్పీటీసీలకు, కార్యకర్తలకు, ఇక్కడికి విచ్చేసిన కోడుమూరు నియోజక పార్టీ కార్యకర్తలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. పార్టీ బలోపేతం అవ్వాలి అంటే కార్యకర్తలు బలంగా పార్టీకి అండగా ఉండాలి. కార్యకర్తలే పార్టీకి పునాదులు అని జగనన్న చాలా బలంగా విశ్వసిస్తున్నారు. అందుకనే పార్టీని బలోపేతం చేసేందుకు, అంతేకాకుండా ఇప్పుడు మనం ఏదైతే గ్రామ స్థాయి నుంచి రచ్చబండ కార్యక్రమాలు చేసుకుంటూ అనుబంధ విభాగాలను వేస్తూ ప్రతి ఒక్కరికి కూడా వారికి ఒక హోదాని ఇస్తూ ఆ హోదాలకు తగ్గట్టుగా వారికందరికీ కూడా ఐడి కార్డ్స్ని ఇస్తూ ఒక గుర్తింపునిస్తూ ముందుకు తీసుకొని వెళ్ళి పార్టీలో ఒక రికగ్నిషన్ తీసుకొని రావాలని జగనన్న ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని వెళ్ళారు. మరి ఈ కార్యక్రమం ఎప్పుడో మనం పూర్తి చేయాల్సిన సందర్భం ఉండింది. కానీ మెడికల్ కాలేజెస్ని ప్రైవేటైజేషన్ చేస్తూ ఏదైతే కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో దానికి వ్యతిరేకంగా మనం అందరం కూడా కోటి సంతకాల ఉద్యమం చేశాము. ఆ కార్యక్రమం చేయడం వల్ల ఈ కార్యక్రమాన్ని కొంచెం పోస్ట్పోన్ చేసి మరొక సమయం ఇవ్వడం కూడా జరిగింది. అంటే దీని ప్రాధాన్యత గురించి అందరూ కూడా తెలుసుకోవాలి. ఈ ఐడి కార్డ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే కార్యకర్తలకు రేపొద్దున మన ప్రభుత్వం వచ్చాక కార్యకర్తలు ఎవరు మన కోసం, మన పార్టీ కోసం పనిచేశారు, ఈ గుర్తింపు వల్ల మన ప్రభుత్వం వచ్చాక కూడా మీకు అంతటి గుర్తింపు వస్తుంది. జరిగే ప్రతి కార్యక్రమంలోనూ, సంక్షేమ పథకాలలోనూ, ఎక్కడైనా సరే, ఏ కార్యక్రమం అయినా సరే మీకు ఆ ప్రాధాన్యత ఉంటుంది. అంటే మీ అందరి పేర్లు కూడా డిజిటలైజేషన్ అయ్యి ఆ డిజిటలైజేషన్ అయిన ఎంటైర్ డేటా కూడా మన అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంటుంది. మన కార్డు తీసుకుని ఎక్కడికైనా వెళ్ళచ్చు. మనం సో మనం ఇది అని వెళ్ళగానే జగనన్న గుర్తించే విధంగా ఆ కార్డు మనకు ఉంటుంది. కాబట్టి ఆ ప్రాధాన్యతను గుర్తించి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి గ్రామంలో రచ్చబండ ప్రోగ్రాంని మీరు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని ఎన్ని విభాగాలు ఉన్నాయో అన్ని విభాగాలలో మనకు పార్టీలో ఎన్నో సంవత్సరాల నుంచి మన పార్టీలో ఉండి మన కోసం కష్టపడుతున్న వాళ్ళందరికీ కూడా ఆ గుర్తింపుని ఇస్తూ వాళ్ళందరికీ కూడా ఆ పేర్లన్నీ కూడా మీరు తక్షణం ఇమీడియట్గా హర్షన్నకు అండ్ సతీష్ అన్నకు ఇస్తే వాటిని వాళ్ళు డిజిటలైజేషన్ చేసి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసి పైన మనం అందించడానికి వీలుగా అనుకూలంగా ఉంటుంది. అంటే ఇది కేవలం మనల్ని, అంటే మీరందరూ కార్యకర్తలే. ఇప్పుడు దాకా కార్యకర్తలుగా మీరు ఎక్కడైనా వెళ్ళి నేను నేను ఈ ఊరికి సంబంధించిన వ్యక్తిని, ఇక్కడ ఉంటాను అని మనం చెప్పుకోవాల్సి వస్తుంది. అదే ఐడి కార్డు ఉందనుకోండి, మనం ఏం చెప్పక్కర్లేదు. ఆ ఐడి కార్డు చూడగానే వ్యక్తి, ఈ వ్యక్తి మన పార్టీకి ఇంతగా పనిచేశారు, ఈ వ్యక్తి ఈ పొజిషన్లో ఉన్నాడు అని ఆ కార్డే మన గురించి చెప్తుంది. సో అట్లాంటి ఒక మంచి అవకాశాన్ని ఎవరు కూడా మిస్ చేసుకోకూడదు. మరి అందరూ కూడా తక్షణమే పూర్తి చేసి ఇవ్వవలసిందిగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అంతేకాకుండా మనం చాలా బలంగా ప్రతిపక్షంలో ఉన్న చాలా బలంగా ప్రజల కోసం పోరాడుతున్నాం. ప్రతిపక్షంలో అదే కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్ని సంవత్సరాలు వాళ్ళు దాక్కొనే ఉన్నారు బయటికి రాకుండా. అంటే మనం చేసిన కార్యక్రమాలు కూడా జగనన్న చక్కగా చేశారు కాబట్టి వాళ్ళ దగ్గర బయటికి వచ్చి చెప్పుకునేదానికి కూడా ఏం లేదు ఆ రోజు. ఈరోజు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి, కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి
ప్రతిదీ కూడా ఏదో ఒకటి ప్రజలకు వ్యతిరేకంగానే పనులు చేసుకుంటూ వెళ్తున్నారు. మనం ఒక్కసారి ఆలోచిస్తే రైతుల కోసం ధర్నా చేశాము, మరి అలాగే మనం మెడికల్ కాలేజెస్ కోసం ధర్నా చేశాము. మొన్న మనకు రాయలసీమకు రావాల్సిన నీళ్లను కూడా ఆయన ఆపేశాడు. నీళ్ళని ఆపేసి తెలంగాణ అసెంబ్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు, రాయలసీమ ఎత్తిపోతల పథకం ఏదైతే ఉందో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుని దాన్ని ఆపేయమని చెప్పాను. అది ఆపేయమంటే చంద్రబాబు నాయుడు గారు మన గురించి, మన రాష్ట్ర ప్రజల గురించి, మన రాయలసీమ ప్రజల గురించి ఆలోచించకుండా దాన్ని ఆపివేయడం జరిగింది. అంటే ఆయన ఎవరి కోసం పరిపాలన అందిస్తున్నాడు, ఎవరిని ఆయనకి కోసం ఉన్నాడో ముఖ్యమంత్రిగా మరి ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచించాలి, తెలుసుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం కాకుండా ఒక పక్కన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఒక ముఖ్యమంత్రి ఆయన ఏ సందర్భంగా ఆయన అడిగాడో తెలియదు, కానీ ఆయన కోసం మనం ఇక్కడ రాయలసీమలో ప్రాజెక్ట్ని ఆపేశాడు. మరి అంతేకాకుండా లక్షల కోట్లు అమరావతి కోసం ఖర్చు పెడుతున్నాడు, కానీ గుండ్రేవుల ప్రాజెక్టు ఒక 5,000 కోట్లు పెడితే గుండ్రేవుల ప్రాజెక్టు కంప్లీట్ అయితే మన రాయలసీమ అంతా కూడా సస్యశ్యామలం అవుతుంది. దాని గురించి పట్టించుకోడు. మరి అలాగే ఎవరి గురించి పట్టించుకుంటున్నాడు అంటే రైతులకి గిట్టుబాటు ధర లేదు, రైతులకి బీమా చేయలేదు. ఈ నవరత్నాలు కాదు, ఈ సూపర్ 6 అని ఏదైతే కార్యక్రమం పెట్టాడో, మన నవరత్నాలను చూసి సూపర్ 6 అని ఏదైతే కార్యక్రమం పెట్టాడో అవి ఏవి కూడా చేయట్లేదు. రైతుల్ని పట్టించుకోడు, పిల్లలకు విద్య గురించి ఆలోచించడు, మరి వైద్యం అందించడు, ఫీజు రియంబర్స్మెంట్ లేదు, మరి ఉద్యోగాలు లేవు, ఏమీ లేదు. ఇండస్ట్రీసా ఏదో మాటలు చెప్తారు, దావోస్ వెళ్తారు, ఇంకెక్కడో వెళ్తారు, ఓన్లీ మాటలు పేపర్ల వరకే పరిమితం చేస్తున్నారు. ఎక్కడన్నా ఇంతవరకు ఇండస్ట్రీస్ వచ్చాయా? ఏమన్నా అంటే మన ప్రభుత్వంలో అప్పులు చేశామని అంటారు. ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు ఇవ్వట్లేదు, ఏ కార్యక్రమాలు చేయట్లేదు, ఏ అభివృద్ధి పనులు చేయట్లేదు. కానీ 5 సంవత్సరాలలో మనం చేసిన అప్పుల కంటే 3 అప్పులు 1.5 సంవత్సరంలోనే వాళ్ళు చేయడం జరిగింది. మరి ఎందుకు చేస్తున్నారు, ఎవరి కోసం చేస్తున్నారని ప్రజలు ఈరోజు మనం వాళ్ళని ప్రశ్నించాల్సిన అవసరం కూడా ఉంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రతిపక్ష హోదా ఇవ్వకున్నా కూడా మన జగనన్న మనమందరం కలిసి వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజల కోసం ఈరోజు రోడ్లు ఎక్కి వాళ్ళ కోసం మన గొంతు విప్పుతున్నాం. ఇది అసలైన నాయకుడికి ఉండాల్సిన లక్షణం. ప్రజల కోసం ప్రయత్నం చేస్తూనే ఉండాలి, ప్రజల హక్కుల కోసం పోరాడుతూనే ఉండే వాళ్ళే అసలైన నాయకులు. ప్రజలని మభ్యపెట్టి మొన్న మన జగనన్న మీటింగ్ పెట్టారు. మన ల్యాండ్ సర్వే గురించి, ఏదైతే ల్యాండ్ గురించి సర్వే చేస్తున్నప్పుడు ఎలక్షన్స్కి ముందర మనం ఏదో వైఎస్ఆర్సీపీ పార్టీ జగనన్న రైతుల పొలాలన్నీ మనం తీసేసుకుంటామని అబద్ధపు మాటలు చెప్పి ప్రజలని మోసం చేశారు. మనం చేసిన పనినే ఈరోజు అదే మంచి పని అని ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అదే పని చేస్తున్నారు. మనం చేసిన ప్రతి పనిని ఆ రోజు తప్పు అన్న వ్యక్తి ఈరోజు అవే పనులు చేసుకుంటూ అవి గొప్ప అని చెప్పుకుంటున్నాడు. మరి ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఆయనకంటూ స్వతహాగా ఆలోచించే శక్తి లేదు చంద్రబాబు నాయుడు గారికి. ప్రతిదీ కూడా ఎదుటి వాళ్ళు చేసిన దాన్ని ఆయన చేశారని గొప్పలు చెప్పుకోవడం, ఆయన చేశానని మార్కెటింగ్ చేసుకోవడం తప్ప వేరే ఏది కూడా ఆయనకి తెలీదు. ఈసారైనా సరే ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. లాస్ట్ మినిట్లో వచ్చి మభ్యపెట్టే ప్రయత్నాలు మళ్ళీ చేస్తారు. ఎందుకంటే ప్రజలు మర్చిపోతారు, ఏం చేసినా లాస్ట్ మినిట్లో మనం ఏమైనా చేయొచ్చు అని ఒక భ్రమలో ఉన్నారు. కానీ ప్రజలు మనందరం కార్యకర్తలు ప్రజలని అప్రమత్తం చేయాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళకి ప్రతి విషయాన్ని తెలియజేసిన బాధ్యత ఉంది. ఆ బాధ్యత తీసుకోవాలి అంటే మీకున్న ఒక హోదా రావాలి. ఆ హోదా రావాలి అంటే ఆ ఐడి కార్డ్స్ తయారై
మీరు సో అండ్ సో అని చెప్పుకునేలాగా ప్రజల్లో వెళ్ళి తిరిగి చెప్పేదానికి మీ అందరికీ కూడా ఐడి కార్డ్స్ కావాలి. కాబట్టి అందరూ కూడా తక్షణమే ఐడి కార్డ్స్కి మీరందరూ కూడా సహకరిస్తారని మీ అందరికీ కూడా తెలియచేసుకుంటూ, మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్. కొంచెం ఉత్సాహపరిచి మాట్లాడదామని కోడుమూరు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశము, పార్టీ నిర్మాణ కార్యక్రమాన్ని మరి చర్చించుకోవడానికి, అవగాహన చేసుకోవడానికి ఈరోజు ఈ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి కోడుమూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్, కూడా మాజీ చైర్మన్, రాష్ట్ర వైఎస్ఆర్సీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ అయినటువంటి మన ప్రియతమ నాయకుడు కోట్ల హర్షవర్ధన్ రెడ్డి గారికి, కర్నూలు జిల్లాలోని 7 నియోజకవర్గాలకి దిక్సూచిగా పనిచేస్తూ అందరినీ సమన్వయపరుచుకుంటూ ఎంతో ఓర్పుగా పూర్తి సమయాన్ని కేటాయించి మరి మా అందరికీ అండగా ఉంటూ పార్టీని ముందుకు నడిపిస్తున్నటువంటి జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి గారికి, మంచి రోజులు రావడం అంటే మన కోడుమూరు నియోజకవర్గానికి పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఇచ్చినటువంటి బుట్టా రేణుకమ్మ గారికి, మరి మా బావగారు మణిగాంధీ ఎక్స్ఎమ్మెల్యే గారికి, వేదిక మీద ఉన్నటువంటి మరి మున్సిపల్ చైర్మన్ గారు, గూడూరు మున్సిపల్ చైర్మన్ గారు, మరి జిల్లాలో వచ్చినటువంటి కమిటీ పాటిల్ హనుమంత్ రెడ్డి గారికి, మరి శ్రీనివాస్ రెడ్డి అన్న గారికి, మరి మధు సోషల్ మీడియా, మరి స్టూడెంట్ వింగ్ నుంచి వచ్చినటువంటి గౌతమ్కి, ప్రభాకర్ అన్నకి, మళ్ళీ మండల్ కన్వీనర్ అయినటువంటి గోపాల్ అన్నకి, మోహన్ బాబు అన్న గారికి, మా సోమశేఖర్ రెడ్డి అన్న పాట వినింటారు ఎప్పుడన్నా, ఇంకా మంచి పాట పెట్టుకున్నారు ఆయన. కర్నూలు మండలం వీరుడు అని చెప్పాలి మరి ఎంపీ పేరునటువంటి వాసన్నకి, మరి వేదిక మీద ఉన్నటువంటి ముఖ్య నాయకులందరికీ, వేదిక మీద ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ అభిమానులకి, కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఒకసారి జై జగన్. పార్టీ నిర్మాణం గురించి నేను మాట్లాడడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మరి ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, సెప్టెంబర్లో నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయమని పార్టీ నిర్దేశించి, మొట్టమొదట రాష్ట్ర కమిటీ నుంచి నియోజకవర్గంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులను రాష్ట్ర కమిటీలో ఇవ్వడం, దాని తర్వాత జిల్లా కార్యవర్గంలోకి కొంతమంది నాయకులను ఇవ్వడం, తర్వాత నియోజకవర్గ స్థాయిలో మనము మరి పార్టీలో అవకాశాన్ని కల్పించడం అన్న పదం వాడతాను. పదవులు ఇవ్వడం కాదు, పార్టీలో మరి మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మరి అట్లాగే నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేసుకున్నాం ఇప్పటివరకు. ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి జిల్లా నాయకులు, మండల కన్వీనర్లు, మరి అనుబంధ సంస్థల వరకు ఇప్పటివరకు పార్టీ నిర్మాణం హర్షవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏకాభిప్రాయంతో ఈరోజు వరకు నిర్ణయం చేసుకోవడం జరిగింది. ఎక్కడ కూడా ఇంకొక పేరు కాదు, హర్షన్న మరి అందరం ఒక మాట మీద ఈరోజు ఇంతవరకు చేసుకోవడం నిజంగా కోడుమూరులో చరిత్రలో ఇంతవరకు మీరు చూసింది కాకుండా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులను ఎంతో హుందాగా జరుగుతున్నది ఇప్పటివరకు పార్టీ నిర్మాణం. గతంలో కోడుమూరు నియోజకవర్గంలో నాకు అవకాశం ఇచ్చినప్పుడు ఒకటే మాట చెప్పినారు, అలా ఒక మాట మీద ఉండాలి, 2 మాటలు ఉండకూడదని. ఇందాక కూడా అంటా ఉన్నాం, మరి మోహన్ అన్న గారికి చెప్తా ఉన్నారు కోడుమూరు సర్పంచ్ విషయం గురించి ఎట్లా ఎలక్షన్ జరిగినాయని. అలాంటి అరమరికలు లేకుండా ఇప్పటి వరకు జరిగినటువంటి పార్టీ నిర్మాణంలో అందరూ పాల్పంచుకొని సహకరించినందుకు మీరందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి రాబోయే రోజుల్లో
గ్రామ కమిటీలో ఒక 20 మంది ఆసక్తి కలిగినటువంటి కార్యకర్తలందరి పేర్లు ఇస్తే వారిని మరి వారి యొక్క ఆసక్తిని బట్టి, వారి యొక్క సామర్థ్యాన్ని బట్టి, వారి యొక్క సామాజిక అంశాన్ని బట్టి వారికి ఒక బాధ్యతలను అప్పగించడం జరుగుతుందని మరి మేము పార్టీ యొక్క ఆదేశాల అనుసారము ఈ యొక్క నిర్మాణాన్ని మనం చేసుకోగలగాలన్న ఆలోచనతో మీ అందరికీ ఈ విషయాన్ని తెలియజెప్పడానికి ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అనుబంధ సంస్థలు అన్నాం అంటే ఒక గ్రామం నుంచి సుమారుగా 20 నుంచి ఇంకొక 40 అంటే అంటే చిన్న గ్రామం అయితే 60, పెద్ద గ్రామం అయితే 80. అలాగే మరి కోడుమూరు అయితే వార్డులు ఉన్నాయి, యూనిట్గా తీసుకొని మరి మున్సిపాలిటీ కూడా ఉంది, కర్నూలు మున్సిపల్ వార్డులు ఉన్నాయి. అన్నిట్లో 60 నుంచి 80కి తక్కువ కాకుండా ఉన్నటువంటి కార్యకర్తలందరినీ మీరు వెళ్ళి సమావేశపరచుకొని వారితోటి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఫోటోలు మాకు పంపించి వారి పేర్లను ఇస్తే బాగుంటుంది. మరి ఇప్పటికే మాకు 70% వచ్చున్నాయి, వాటిని కూడా ఇంకా మిగిలిన 30% ఇస్తే, వాటిలో అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే మీ యొక్క ఫోన్ నంబర్లు ఇవ్వాలి, మీ యొక్క ఓటర్ కార్డు ఇవ్వాలి. ఇస్తే మేము మీకు డిజిటల్ వేసేసి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇది పార్టీ నిర్మాణం గురించి. ముందుగా నేను ఇందాక ఒక విషయం చెప్పలేదు, కంటికి కొంచెం ఇబ్బందిగా ఉందన్న అద్దాలతోనే మాట్లాడుతున్నాను. ముందుగా క్షమాపణ కోరుకుంటున్నాను. ఈ అద్దాలు పెద్దవాళ్ళ ముందు మీరేమో అనుకుంటున్నారేమో, కానీ కంటికి ఇబ్బంది వల్ల అద్దాలు పెట్టుకోవడం జరిగింది. మరి పార్టీ నిర్మాణంలో ఇంకా పార్టీ నిర్మాణం అవ్వకముందే హర్షన్న పిలుపు మేరకు కోడుమూరులో జరిగినటువంటి ప్రతి కార్యక్రమాన్ని విద్యుత్ మీద ఛార్జీల దగ్గర నుంచి, మరి బెల్ట్ షాపుల దగ్గర నుంచి, యూరియా దగ్గర నుంచి, మరి ఫీజు రియంబర్స్మెంట్ నుంచి, సూపర్ 6 మీద ప్రజలకు అవగాహన కల్పించిన ఉల్లిగడ్డ రైతుల దగ్గర నుంచి దాదాపుగా ప్రతి నెల 15 నెలలో ప్రతి నెల కార్యక్రమాలను హర్షన్న పిలుపు రండి అంటే వచ్చిన కోడుమూరు నియోజకవర్గ కార్యకర్తలందరూ కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజే లాస్ట్ అబ్బా ఇంకా ఉండవని చెప్పుకుంటూనే మరి అభిమానంగా వచ్చినటువంటి కార్యకర్తలందరూ కూడా పార్టీ మీద ఎంతో అభిమానం ఉంది. మళ్ళీ జగనన్నను సీఎం చేసుకోవాల్సిన అవసరం ఉందని మనం అందరం గమనించి ఈ యొక్క పార్టీ నిర్మాణంలో తోడ్పడినందుకు మీ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా 2 గ్రామాలకు ఒకటి అబ్జర్వర్లను కూడా ఇవ్వమన్నారు. అంటే ఆసక్తి ఆ గ్రామస్తులు కాకుండా వేరే గ్రామస్తులు, కోడుమూరు వాళ్ళు, గూడూరు కానీ అట్లా అబ్జర్వర్లను కూడా మరి ఏదో ఒక బాధ్యత అయితే ఉంది. ఈ బాధ్యతలు మీరు నిర్వర్తించిన తర్వాత నన్ను జగనన్న జనవరి 6వ తేదీ అనుకుంటా 24వ సంవత్సరం ఉదయం 7 గంటలకు హర్షన్న ఫోన్ చేశాను, సతీష్ అన్న నీకు ఇన్ఛార్జ్ ఇచ్చినారు, మీరు కలవండి అని. ఈరోజు నిజంగా నా జీవితంలో కోడుమూరు నియోజకవర్గానికి నేను మీతో కలిసి ప్రయాణం చేయడం నా పూర్వజన్మ సుకృతంగా నేనంతా భావిస్తూ హర్షన్నకు, రాజకీయ గురువు అయినటువంటి మా హర్షన్నకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. దాదాపు ఇప్పటికీ 2 సంవత్సరాలు కోడుమూరు నియోజకవర్గ ప్రజలతోటి మరి నేను ప్రయాణం చేశాను. మీ అందరికీ ఒకటే మాటిస్తున్నాను, జరిగినటువంటి పొరపాట్లు ఏదైతే ఉందో కార్యకర్తలను విస్మరించి నాయకులు ఇంతకుముందు ఉన్నటువంటి మరి నాయకులకు నాకు తేడా ఏంటంటే, నేను ఒకటే మాట ఈరోజు చాలాసార్లు చెప్పున్నాను, మళ్ళీ పదే చెప్తున్నాను, అనుకోకుండా కూడా మీ అందరికీ ఈ నిర్మాణంలో మీరు కష్టపడితే మీ కష్టాల్లో నేను కూడా ఉంటాను. అందుకే నేను అన్నాను సేవా రాజకీయాలని. మీ ప్రతి కష్టంలో నన్ను గుర్తు చేసుకొని నేను మీతో ఉండాలని ఆశపడుతున్నాను. రాజకీయాల్లోకి నేను రావడానికి ముందు ఒక విషయం సభలో మీ దృష్టిలో చెప్పాలన్న ఆశతోటి టైం తీసుకున్నా. నేను ఏదైనా సేవ చేయాలి, నేను చూడని అధికారం లేదు. ఇంట్లో మరి
రాజకీయ కుటుంబం నుంచి వచ్చినా మరి ఏదో సంపాదించుకోవాలని రాలేదు. కోడుమూరు నియోజకవర్గంలో హర్షన్న నాయకత్వాన కోడుమూరులో వైఎస్ఆర్ పార్టీని బలోపేతం చేసి ప్రతి కార్యకర్తకు అండగా ఉండాలన్న ఉద్దేశంతోనే నేను రాజకీయాలకు రావడం జరిగింది. రాబోయే 3 సంవత్సరాల్లో కూడా మీ వెంట ఉండి మళ్ళీ రాబోయే అసెంబ్లీ ఎలక్షన్లో మీ అందరి ఆశీర్వాదాన్ని కోరుకోవాలని మనస్ఫూర్తిగా ఆశపడుతూ ఉన్నాను. అన్నిటికంటే ముఖ్యంగా మీరందరూ కోడుమూరు చరిత్ర చూస్తే ఎప్పుడైనా ఎలక్షన్లో ఓడిపోయిన వాళ్ళు మళ్ళీ ప్రజలతోటి ఇంత చనువుగా 2 సంవత్సరాలు ట్రావెల్ చేయడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. అంతకుముందు ఆయన రామాంజనేయులు గారు ఎవరో ఉన్నారు, ఐఏఎస్ అయినా కనపడకుండా పోయినారు, మళ్ళీ ఇంకో చోటు పోయి టికెట్ తెచ్చుకున్నారు. అలా కాకుండా మీ అందరికీ తెలుసు నేను ఆసుపత్రి ఎదురుగానే ఉంటాను, మీ అందరికీ అందుబాటులో ఉంటానని. అయితే ఈ నియోజకవర్గంలో ఏదైనా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదట నేను ఎప్పుడు పోయినా హర్షవర్ధన్ రెడ్డి బాగున్నాడా అని అడుగుతారు. ఏమడగారు? హర్షన్న బాగున్నాడా అని. అంటే మనమందరం కూడా హర్షన్న సైనికులుగా మరి జగన్మోహన్ రెడ్డిని రాబోయే రోజుల్లో చీఫ్ మినిస్టర్గా 2029లో చూసుకోవడానికి ఈ పార్టీ నిర్మాణాన్ని చాలా గట్టిగా చేయాలి. నేను కూడా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని మరి మీ గ్రామాన్ని సందర్శించి అక్కడ కూడా ఉన్నటువంటి 80-90 మంది కార్యకర్తలతోటి కలిసి ఈ ఏడాదంతా మీ అందరికీ అండగా ఉండడానికి ఒక ప్రణాళిక రచించుకున్నాను. హర్షవర్ధన్ రెడ్డి అన్నకు ఈ కార్యక్రమం గురించి చెప్తే చాలా మంచి ఆలోచన చేశారు. సేవా కార్యక్రమాలు చేయి సతీష్ అన్న అంటే మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాను. అన్నిటికంటే ముఖ్యంగా జిల్లాలో ఏ సమస్య వచ్చినా ముందుండి మరి నువ్వు రా, ఏదైనా ఉంటే ఎస్పీ దగ్గర పోదాం, ఏదైనా ఉందంటే కలెక్టర్ దగ్గర పోదాం అన్నటువంటి మోహన్ రెడ్డి అన్న గారు చిన్న సమస్య వచ్చినా మళ్ళీ ఎంపీపీ గారి విషయంలో కూడా ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఏదైనా మేమున్నాం, పోరాడదాం. నాకు ఇంకా నేర్పిస్తున్నారు. ఎప్పుడంటే నేను పోలీస్ స్టేషన్ పోను లేదు, పోవాలా పోలీస్ స్టేషన్కి, యాడికైనా పోవాలన్న కొట్టడానికి రెడీగా ఉండాలని ధైర్యం ఇచ్చినటువంటి మోహన్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో మరి అన్నిటికంటే ముఖ్యంగా వివాద రైతురాలైనటువంటి బుట్టా రేణమ్మ గారు మనందరికీ అండగా ఉన్నారు. అన్నిట్లో మరి పెద్ద ఆసుపత్రిలో నాకంటే ముందుగా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇందాక మేము అనుకుంటూ వస్తున్నాం కారులో హర్షన్న నేను ఎవరికి సీట్లు అడిగినా నాకంటే ముందు ఈసారి మేడం దగ్గరికి వచ్చి సీట్లు అడుగుతాం, కర్నూలు ఎవరైనా ఫోన్ చేయాలంటే కూడా రాబోయే రోజుల్లో. అయితే ఈ విషయాలన్నీ మనస్ఫూర్తిగా మీతో చెప్పడానికి సాహసించింది ఎందుకంటే ప్రతి కార్యకర్త సుశిక్షితులైన సైనికుల్లాగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కోడుమూరులో ఉన్నారు. ఏదో పొరపాటు జరిగింది, చంద్రబాబు నాయుడు మాటలు నమ్మి పాస్బుక్ల మీద బొమ్మలు వేసినారని చెప్పి మళ్ళీ పొలాలు లాక్కుంటున్నారని. ఎందుకంటే మనకు ఎక్కువ మంది రైతులే ఉన్నారు, ఎక్కువగా అదే మనకు ఎఫెక్ట్ పడింది. దానివల్ల ఒక 20,000 ఓట్లు తేడాతోటి మనం ఓడిపోయినాం. ఈసారి ఖచ్చితంగా అంతకంటే ఎక్కువ మెజారిటీ, రికార్డు మెజారిటీ కోడుమూరు నుంచి ఇవ్వబోతున్నామని మీ అందరికీ తెలియజేసుకున్నాను. మీ అందరి వెనక పార్టీ ఉంటుంది. రేపు ఈ హాల్లో ఎవరైతే ఉన్నారో, ఎవరికైతే ఐడి కార్డు ఉందో, కొత్త నాయకులు రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు మాకు మీటింగ్లో 2.0లో మిమ్మల్ని అడిగే వేరే నాయకం రాజకీయం చేయము. ఏం రాజకీయం చేసినా పార్టీ ముఖ్యము, కార్యకర్తలే ముఖ్యము, తర్వాత నాయకులు అన్న విషయాన్ని జగన్మోహన్ రెడ్డి మాకు చెప్పినాడు. మేము మీకు చెప్తా ఉన్నాం. మీ అందరి వెనక మేము ఉంటాము. మరి ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ఈ కమిటీలను మేమందరికీ తెలుసు. మేము అందరికీ రోజుకి 2 సార్లు ఫోన్ చేస్తున్నాం, వాట్సాప్లో ఫోన్ చేస్తున్నాం, అందరం ఫోన్ చేసి మేము వెంటబడుతున్నాం. మళ్ళీ వాయిస్ కాల్స్ కూడా పెట్టినాం ఈసారి, రండి తొందరగాని. కాబట్టి మీ అందరి తరఫున మోహన్ రెడ్డి అన్నకి మాటిస్తున్నాం, ఈ నెల 30వ తేదీ లోపల మీరందరూ పేర్లు ఇస్తే కోడుమూరు నియోజకవర్గంలో మినిమం 8,000 మంది ఐడి కార్డులు ఇప్పించడానికి మేము రెడీగా ఉన్నాం, మీరందరూ కూడా ఉన్నామని మోహన్ రెడ్డి అన్నకు చెప్తూ, అన్న మొన్న
నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చిన వాళ్ళందరూ పేర్లు రాసే చాలు మనకి 8,000 మంది అవుతారు. నేను అదే చెప్పిన, పేర్లు రాసుకునే ఇబ్బంది అవుతుంది తప్ప కార్యకర్తల్లో ఉత్సాహం తగ్గలేదు. జగన్మోహన్ రెడ్డిని కలవాలి, చూడాలని కోరికలు కూడా ఎక్కువైనాయి. ఇప్పుడు బస్ యాత్ర పెట్టినారు, మళ్ళీ నియోజకవర్గ యాత్ర పెట్టి మా కార్యకర్తలందరికీ కూడా జగన్మోహన్ రెడ్డిని కల్పించాల్సిందిగా వాళ్ళ తరఫున మోహన్ రెడ్డి అని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా మరి ఒకసారి జై జగన్, జై జగన్, జై జగన్. సంవత్సరంలో అంటే నా వయసు అప్పుడు 24 ఇయర్స్, 24 సంవత్సరాలు. ఆ వయసులో నేను అంతవరకు మా తండ్రితో పాటు నేను రాజకీయం చేసేవాడిని. అప్పటికి 98లో రెండోసారి తెలుగుదేశం గవర్నమెంట్, మొదటిసారి తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిందంటే చంద్రబాబు నాయుడు 96లో ముఖ్యమంత్రి అయిన తర్వాత 98లో గోనెగండ్ల అంటే అంతవరకు నేను డోన్లో రాజకీయం చేసేవాడిని మా నాన్నతో పాటు, తండ్రి చాటు బిడ్డగా ఉండేవాడిని. కానీ 98లో నేను విజయభాస్కర్ రెడ్డి గారు నన్ను కొన్ని కారణాల వల్ల గోనెగండ్ల మండలానికి తీసుకురావడం జరిగింది. అప్పటి నుంచి 24 ఏళ్ళ వయసు. నాకు ఆ మండలంలో ఎవరో తెలియదు, నాయకులు తెలియదు, పెద్దగా నాకు పరిచయం లేదు. నాకు అంతసేపు ఉన్న డోన్లో ఉండేవాడిని. కానీ మాకు ఆ రోజు విజయభాస్కర్ రెడ్డి మా పెద్ద ఆయన, కానీ ఎంతోమంది ఆయన పైన ఆధారపడిన వాళ్ళు, ఆయన ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు కానీ, అదేవిధంగా ఆయన ద్వారా బాగుపడిన వాళ్ళు కానీ, వాళ్ళు చెప్పే మాటలు వింటే వాళ్ళు మా కుటుంబం మీద చూపిస్తున్నటువంటి అభిమానం గురించి అయితేనేమి, వాళ్ళ అభిప్రాయం అయితేనేమి నిజంగా ఒళ్ళు గగురు పడిచేది. ఆ పరిస్థితుల్లో అంత చిన్న వయసులో నాకు అప్పటికి పెళ్ళి 1 నెల అయింది. తీసుకుపోయి గోనెగండ్లలో పెట్టారు. నాకు అక్కడ ఏమీ తెలియదు. కానీ అప్పుడు ప్రత్యర్థులు మాకు మోహన్ అన్నోళ్ళే, పెద్ద ఆయన ఎస్వి సుబ్బారెడ్డి గారు అప్పుడు మంత్రిగా ఉన్నారు. పోరాటం చేశాం. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, రాజకీయంలో ఈరోజు హర్షవర్ధన్ రెడ్డి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాడు అంటే ఆ రోజు అప్పటి నుంచి 98 నుంచి 2004 వరకు 6 సంవత్సరాల పాటు ఎన్నో కష్టాలు పడి, ఎన్నో ఇబ్బందులు పడి, నాయకులకు భరోసా ఇచ్చి, కార్యకర్తలకు భరోసా ఇచ్చి 2004 వరకు మేము రాజకీయం చేసుకుంటూ కార్యకర్తల్ని పోగొట్టుకోకుండా, కార్యకర్తల్ని నష్టపోయినా కూడా అధికారం వచ్చిన తర్వాత వాళ్ళని చూసుకుంటూ, వాళ్ళ బాగోగులు చూసుకొని, ఒకరికి ఆర్థికంగా అవసరం అనుకుంటే ఆర్థికంగా సాయం చేయగలిగాం. కొన్ని పద్ధతుల ద్వారా రాజకీయంగా ఉత్సాహం ఉన్న వాళ్ళని రాజకీయ పదవుల్లో పెట్టి రాజకీయంగా వాళ్ళని ముందుకు తీసుకొచ్చాం. ఈరోజు మీరు గోనెగండ్ల మండలంలో పోతే దాదాపు ప్రతి గ్రామంలో కూడా హర్షవర్ధన్ రెడ్డి అనే వ్యక్తి తీసుకొచ్చినటువంటి వ్యక్తులు ఉన్నారు. కానీ నేను మీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే హర్షవర్ధన్ రెడ్డిని పొగుడుకోవడానికని కాదు, మీరు దయచేసి అర్థం చేసుకోండి. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అన్నిటికీ ఎదురొడ్డి మీరు నిలబడగలిగితే మీకు కూడా మేమున్నాం. నాకు తెలుసు కార్యకర్తల కష్టాలు ఏ విధంగా ఉంటాయి, కార్యకర్తలు ఏ విధంగా నష్టపోతారు. మీకు ఆ రోజు మీరు చెప్పినప్పుడు కొద్దిగా మేము ఏదైనా బాధపడి ఉండొచ్చు, మీకు స్పష్టంగా సమాధానం కొన్నిసార్లు ఇవ్వలేకపోయి ఉండొచ్చు. వేరే రకంగా భావించొద్దండి. కష్టపడిన నష్టపోయిన కార్యకర్తని చూసుకునే స్వభావం ఉన్న నాయకులం మేము. కాబట్టి ఒక్కటే మీరు ఆలోచన చేయాల్సింది మన నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆయన బాగుంటే నేను బాగుంటాను. మనం నమ్ముకున్న పార్టీ ఏదైతే ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ బాగుంటే నేను బాగుంటానని ఒక నినాదంతో ముందుకు పోతే మనల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. వచ్చే కష్టాలు కూడా తాత్కాలికమని చెప్పి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన బాగున్నన్ని రోజులు నేను బాగుంటాను. మన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాగున్న నాళ్ళు నేను బాగుంటాను అనే ఒక నినాదంతో మీరందరూ కూడా రేపటి నుంచి కార్యోన్ముక్తులై ఈ ప్రజా పోరాటంలో ప్రజలకు మద్దతుగా మనమందరం నిలబడగలిగితే మనల్ని ఏ శక్తి ఆపలేదు, ఏ పోలీస్ ఆపలేడు, ఏ ఒక్క వ్యవస్థ కూడా మనల్ని ఆపలేదని మీకు తెలియజేసుకుంటూ, ప్రతిపక్షంలో ఉన్నాం, కష్టాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. కానీ మనం ఇంత నీచంగా, ఇంత దుర్మార్గంగా మనం అధికారంలో ఉన్న ఏ రోజు ఆలోచన చేయలేదు. కొత్త పద్ధతులు నేర్చుకుందాం. అవసరమైనప్పుడు వాటిని కూడా మన అధికారంలో అమలు చేస్తాము. కాబట్టి ఎవరు నిరుత్సాహపడద్దండి.
తాత్కాలికమైనటువంటి ఇబ్బందులకి కష్టాలకి ఎవరు నిరుత్సాహపడొద్దండి. మీ వెంబడి పార్టీ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, స్థానికంగా మేమున్నామని చెప్పి గుర్తుపెట్టుకొని రాబోయే కాలంలో పార్టీకి మీరందరూ కూడా వెన్నుదన్నుగా నిలబడి ఈ కార్యక్రమాన్ని ఈరోజైతే పార్టీ సంస్థాగత కార్యక్రమంగా ఏర్పాటు చేశామో ఈ కార్యక్రమంని మీరు ప్రతి ఒక్కరు కూడా ఏదో వచ్చినాము వాళ్ళు ఏదో మాట్లాడారు పోయారని కాకుండా ఈ కార్యక్రమానికి ఒక ఎండ్ తీసుకురావాల్సిందిగా కోరుకుంటూ, అంటే ఈ యొక్క సభ్యత్వానికి ఐడెంటిటీ కార్డ్స్ కోసం మీరు ఇచ్చేటువంటి పేర్లని ఎంత వీలైతే అంత తొందరగా ఇస్తారని ఆశిస్తూ ఇవ్వవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నియోజకవర్గ పార్టీ సంస్థాగత సమావేశంలో పాల్గొన్నటువంటి సభాధ్యక్షులు వెనక మాట్లాడద్దు, అందరూ కొద్దిసేపు సైలెంట్గా ఉండండి, 10 నిమిషాలలో అయిపోతుంది. అప్పుడే ఆకలి అవుతుందా? కూర్చోండి కొద్దిసేపు. అధ్యక్షులు కోట్ల హర్షవర్ధన్ రెడ్డి గారికి, అలాగే కోడుమూరు నియోజకవర్గము సమన్వయకర్త డాక్టర్ ఆదిమూలపు సతీష్ గారికి, కర్నూలు పార్లమెంటు సమన్వయకర్త మాజీ పార్లమెంట్ సభ్యురాలు బుట్టా రేణుక గారికి, అలాగే మాజీ శాసనసభ్యులు మణిగాంధీ గారికి, గూడూరు మున్సిపల్ చైర్మన్ గారికి, వేదిక మీద వేదిక ముందున్నటువంటి జెడ్పీటీసీలకు, మండలాధ్యక్షులకు, ఎంపీటీసీలకు, సర్పంచులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అలాగే కోట్ల హర్షవర్ధన్ రెడ్డి సైన్యానికి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. చాలా విషయాలు పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య అంశము గ్రామ అనుబంధ విభాగాలు, గ్రామ కమిటీ. దానిలో ఆవశ్యకత అనేది ఏ రకంగా ఏ కమిటీలో ఎంతమంది ఉండాలనేది ఆల్రెడీ మీకు చెప్పింటారు. ఒక్కొక్క గ్రామానికి మినిమం 7 అనుబంధ విభాగాలు ఉండాలి, ప్లస్ గ్రామ కమిటీ ఉండాలి. మీ గ్రామంలో ఎక్కువ మంది ఉంటే అనుబంధ విభాగాలు పెంచుకుంటూ పోవచ్చు, అవి ఎన్నైనా వేసుకుంటూ పోవచ్చు. కానీ తక్కువలో తక్కువ 7 అనుబంధ విభాగాలు ఉండాలి. కాబట్టి ఆ ప్రకారంగా వాటిని కంపల్సరీగా వేసుకుంటూ పోవాలి. ఆ లాస్ట్లో ఉండే వాళ్ళు ఎక్కువ మాట్లాడుతున్నారు. మీరు లాస్ట్లో 10 మంది మీటింగ్ని డిస్టర్బ్ చేస్తున్నారు. కూర్చోండి. ముఖ్యంగా మీకు ఏ రకంగా కమిటీలు వేయాలనేది తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు కమిటీల ఆవశ్యకత గురించి మా జిల్లా అధ్యక్షుల మీటింగ్లో ఏ విషయాలు చెప్పినారో మీకు తెలియజేస్తాను. ఎందుకంటే మేము అడిగినాం, జిల్లా ఈ గ్రామ కమిటీలో అనుబంధ కమిటీలు కానీ గ్రామ కమిటీలు కానీ సభ్యులుగా చేరే వాళ్లకు ఒక 5 లక్షల ఇన్సూరెన్స్ కల్పించండి అని అడగడం జరిగింది. ఆయన అనేది ఒకటే మాట, మీరు చాలా చిన్న కోరిక కోరుతూ ఉన్నారు. ఇన్సూరెన్స్ అనేది కల్పిస్తాం, అది పెద్ద విషయం కాదు. కానీ నేను ఆలోచిస్తుండేది, రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ గ్రామంలో జరిగబోయేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ఆ గ్రామంలో జరగబోయేటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ, పెన్షన్లు కానీ, ఏవైనా కొత్తవి శాంక్షన్ చేయాలంటే ఏవైనా సరే ఈరోజు ఎవరి మెడలో కార్డు ఉంటుందో వాళ్ళు చెప్పినట్టే ఆ గ్రామంలో అధికారం జరుగుతుందని చెప్పడం జరిగింది. రేపొద్దున ఏ కార్యక్రమం జరగాలన్నా, ఏ అభివృద్ధి కార్యక్రమం జరగాలన్నా
మీ ఈ కమిటీలలో ఉన్నటువంటి సభ్యుల ద్వారానే జరుగుతుంది తప్ప ఆ గ్రామంలో ఉన్నటువంటి అధికారుల ద్వారా జరగదు. కేవలం వీళ్ళ ద్వారానే రేపొద్దున పరిపాలన చేయాలనేటువంటి ఆలోచనలో నేను ఉన్నానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. కాబట్టి అంత ఇంపార్టెంట్ ఉంది ఈ కమిటీలకు. ఇంతకుముందు కమిటీలు వేస్తూ ఉన్నాం, ఆషామాషిగా పోతున్నది. మీరు ఏదో పేర్లు రాసిస్తున్నారు, వాళ్ళు జిల్లాకి ఇస్తున్నారు, పంపిస్తున్నారు, అది ఏడండేది కూడా తెలియదు. కానీ కమిటీలు వేసే రోజు ఏ రోజు మీ ఆధార్ కార్డు, మీ ఓటర్ ఐడి కార్డు, మీ ఫోటో ఏమని ఎప్పుడు అడగలే ఇంతవరకు. చాలామంది 25-30 సంవత్సరాల రాజకీయం చూసేటోళ్ళు ఉంటారు. ఎప్పుడైనా మెంబర్షిప్కు ఫోటో, ఆధార్ కార్డు, ఓటర్ కార్డు అడిగినారా? కానీ ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారంటే ప్రతి ఒక్కరిని ఈరోజు మీరు ఇచ్చే ఫోటో, ఆధార్ కార్డు అన్నీ కూడా సెంట్రల్ ఆఫీస్లో ఉంటాయి. ఈరోజు డిజిటలైజేషన్ చేస్తూ ఉన్నారు ఇక్కడ. ఇవన్నీ కూడా సెంట్రల్ ఆఫీస్ పోతాయి. రేపొద్దున ఏదైనా ఒక ఊరిలో, గూడూరులో ఒక సుబ్రహ్మణ్యమో ఎల్లయ్య అంటారు, ఆయన గురించి ఏదైనా తెలుసుకోవాలంటే మేము చెప్పాల్సిన పని నన్ను అడగరు, హర్షవర్ధన్ రెడ్డిని అడగరు, సతీష్ని అడగరు. ఆడ కొడతారు కంప్యూటర్లో, మీ చరిత్ర వస్తుంది, మీరు చేసే పని విధానం కూడా ఆడ తెలిసిపోతూ ఉంటుంది. అంటే అందరు దాదాపుగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 20 లక్షల మంది నాయకులు, కార్యకర్తల అందరి బయోడేటాలు అక్కడ ఉంటాయి. మావి కూడా మీతో పాటు ఎక్కించుకుంటారు. మొత్తం కోడుమూరు నియోజకవర్గం అని వాళ్ళు ఒక బట్టలు తినారంటే మొత్తం మీ పేర్లు, మీ ఫోటోలతో సహా వస్తాయి. ఇవి మీ రేపొద్దున వచ్చేటువంటి ఐడెంటిటీ కార్డు, మీ పేరు ఉంటుంది, మీ గ్రామం ఉంటుంది, పార్టీలో మీ హోదా రాసి ఉంటారు, దాని మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సంతకంతో సహా మీకు మీకు ఐడెంటిటీ కార్డు వస్తుంది. కాబట్టి రేపొద్దున మీరు ఐడెంటిటీ కార్డు తీసుకుపోయి రేపొద్దున కర్నూలులో నాతో పని ఉంటుంది, సడన్గా వస్తారు. ఆ రోజు హర్షవర్ధన్ రెడ్డి లేకుంటే సతీష్ వీళ్ళెవరు ఊళ్ళో ఉండరు. పని పడితే నేను కోడుమూరు, నాది బెలగలు, నేను మంచి కార్యకర్త అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ కార్డు తీసి చూపిస్తేనే, నేనే కాదు ఆదోన్లో పనిపడి, పత్తికొండలో పనిపడి ఈ కార్డు చూపిస్తే మీరు మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులుగా గుర్తింపబడతారు. అప్పుడు ఎవరికి ఏ పని పడినా ఆ నియోజకవర్గ సమన్వయకర్త కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, రేపొద్దున అధికారంలోకి వచ్చినాక ఎమ్మెల్యే ఉండే వాళ్ళం కావచ్చు, అందరం కూడా చచ్చినట్టు మీకు పని చేసి పెట్టాల్సిందే. లేకుంటే మీరు డైరెక్ట్గా కంప్లైంట్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. మా మీద కూడా జిల్లా అధ్యక్షుడు పలకలేదంటే నా మీద కూడా కంప్లైంట్ చేసే అవకాశాలు. మీ కార్డు ఫోటో తీసి ఒక కంప్లైంట్ తీసి రాసి పంపిస్తే మమ్మల్ని అడుగుతారు, ఎందుకు నువ్వు ఫలానా శంకర్ పని చేయలేదని. కాబట్టి అంత ఇంపార్టెంట్ ఉంటుంది మీకు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, రేపు 2029 తర్వాత రాబోయేది జగన్మోహన్ రెడ్డి రాజ్యం కాదు, ఎమ్మెల్యేల రాజ్యం కాదు, మంత్రుల రాజ్యం కాదు. రేపు 29 తర్వాత వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల రాజ్యం అని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. అందుకు ఈరోజు ఈ కార్డులకు అంత ఇంపార్టెన్స్ ఉంది. దీన్ని ఆషామాషిగా తీసుకోవకండి. ఈ కార్డు లేదనుకోండి, రేపొద్దున దేనికి పనికిరారు పార్టీలో. అధికారం రేపొద్దున 29లో ఖచ్చితంగా మనకు అధికారం వస్తుంది. దాంట్లో 1% కూడా అనుమానం లేదు. తెలుగుదేశం వల్లే ఇంకా రామనే ఆలోచనతోనే దోచుకోవడం, ఇంకా మళ్ళీ వస్తామో సస్తామో, ఎందుకు దొరికిన కాడికి దోచుకోవాలనేటువంటి కార్యక్రమాల్లో ఉండాలి. కాబట్టి రేపు అధికారంలోకి వస్తే మళ్ళీ కూడా రేపొద్దున
చెరువులోకి నీళ్ళు వచ్చినాక కప్పలు వచ్చినట్టు ఈరోజు పనిచేయని వాళ్ళు, తెలుగుదేశంలో ఉండేవాళ్ళు, అసలు 29 వరకు కనపడని వాళ్ళు కూడా మిమ్మల్ని కూడా వెనక్కి దొబ్బి ముందరికి వచ్చారు. ఎందుకంటే రాజకీయాలు 40 సంవత్సరాల నుంచి చూస్తున్నాం కాబట్టి మిమ్మల్ని తోసి ముందరికి వస్తారు. మీరేదో ఒక శాలువ దండ తీసుకొని వచ్చి వాడు 10 శాలువలు తెచ్చారు. తెచ్చి షో పుటప్ మొత్తం వాందే ఉంటుంది, కానీ మీరేమో వెనక్కి ఉంటారు. ఏముందిలే అన్న నన్ను గుర్తిస్తారులే అని. అట్లాంటి వాళ్ళు వచ్చి రేపొద్దున పదవులకు రికమెండేషన్లు అడుగుతారు. ఎవడో ఒకటి నా లాంటి వాడు ఏదో ఇస్తాడనో ఏదో చేస్తాడనో ఒకటో పట్టి వాని పేరును అధికారంలోకి వచ్చిన తర్వాత పోస్టుకు మేము రికమెండ్ చేస్తే, సతీష్ రికమెండ్ చేసినా, నేను రికమెండ్ చేసినా, రేపొద్దున రేణుకమ్మ గారు రికమెండ్ చేసినా, ఆ పేరును ఆ లెటర్ను ఆడ వాళ్ళు కంప్యూటర్లో చూస్తారు. కోడుమూరు ఫలానా వ్యక్తికి వీళ్ళు పోస్ట్ ఏమని రికమెండ్ చేసినారు అని ఆ పేరు కొడితే మనం పంపించినటువంటి నియోజకవర్గంలో గ్రామ కమిటీలలో ఆ పేరు లేకుంటే జగన్మోహన్ రెడ్డి పిలిచి మాకు క్లాస్ పీకుతాడు. అసలు వీని పేరే లేదు, వీడి పార్టీలో పనే చేయలేదు, వీని పేరు ఎందుకు పంపించినావు, నువ్వు ఎంత తీసుకున్నావు వాళ్ళ దగ్గర అని అడుగుతాడు. అంటే రేపు పొద్దున మీకు ఏ పదవి కావాలన్నా, అధికారంలోకి వచ్చాక ఏ పనులు కావాలన్నా, పదవి కావాలన్నా ఈ ఐడెంటిటీ కార్డు ఉంటేనే మీరు ఒక పదవి కావచ్చు, ఒక పని కావచ్చు, ఏదైనా అవకాశాలు వస్తాయి తప్ప ఈ ఐడెంటిటీ కార్డు కానీ పార్టీల పోస్టుకు కానీ లేకుంటే పార్టీలో ఎవరైనా సరే జీరోనే. అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇది ఈ కార్యక్రమానికి అంత ఇంపార్టెన్స్ ఉంది. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు కూడా చాలా సీరియస్గా తీసుకోండి. మరి మీ అందరి మీద ఎంత నమ్మకం ఉందో సతీష్కి నాకు తెలియదు, కానీ 30వ తేదీ లోపల కమిటీలన్నీ కంప్లీట్ చేసి ఇస్తా అన్నాడు. 30వ తేదీ లోపల లేకుంటే ఇన్ఛార్జిని మార్చాల్సిన పని వస్తారు. మాటలు చెప్తే కాదు, నాకు డిజిటల్లో ఎక్కితేనే లెక్కలోకి వచ్చినట్టు చూసుకో. మరి 30 తర్వాత నువ్వేంటో మళ్ళీ మారుతారు. కాబట్టి ఇదైతే మళ్ళా ఈ ఫిబ్రవరి 15 తర్వాత మీరు ఇచ్చిన డిజిటల్ ఎక్కేయడానికి అవకాశం లేదు. ఆ రోజు కంప్యూటర్లన్నీ క్లోజ్ చేస్తారు, స్విచ్ ఆఫ్ అయిపోతాయి. తర్వాత మీరు ఇచ్చినా కూడా అవి పనికిరావు, వేస్ట్గా పడిపోతాయి. ఏ గ్రామం నుంచి రాలేదో ఆ గ్రామంలో ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా లేడు అనేది వస్తుంది. కాబట్టి దీన్ని సీరియస్గా తీసుకోండి. మళ్ళా ఎక్స్టెన్షన్ అనే ఛాన్సే లేదు. ఉగాది పండగ రోజు మనకు తెలుగు కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది. పార్టీలో ఉగాది రోజున ప్రతి కార్యకర్తకు కార్డు అందుతుంది. కొత్త సంవత్సరం నుంచి మన పార్టీకి కొత్త శకం కూడా స్టార్ట్ అవుతుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా తీసుకుపోవాలి. ఈ రోజుకే తెలుగుదేశం పార్టీ పరిస్థితి దాదాపుగా అయిపోయింది. వాళ్ళే తట్టా బుట్ట సర్దుకుంటున్నారు, దొరికిన కాడికి దోచుకుంటున్నారు. కాబట్టి ప్రజలలో కూడా వ్యతిరేకత వచ్చింది, రైతులలో ముఖ్యంగా వ్యతిరేకత వచ్చింది. ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధర లేదు. ఉల్లిగడ్డ గిట్టుబాటు ధర కోసము హర్షవర్ధన్ రెడ్డి గారు అయితేనేమి, మేమైతేనేమి రోడ్లెక్కి పోరాడితే క్వింటాలకు 1200 ఇస్తామని ఫస్ట్ ఒప్పుకున్నారు. మళ్ళీ అది దాదాపుగా 350-400 కోట్లు పైన అవుతుందని మళ్ళీ ప్లేట్ ఫిరాయించి ఎకరాకి 20,000 ఇస్తామన్నారు. అది కూడా
ఈ క్రాపింగ్ చేయలే సరిగా, దాంట్లో వాళ్ళ పేర్లు రాసుకొని వాళ్ళకి ఇచ్చుకున్నారు. అవును, కరెక్ట్. అది ఎవరైతే వాళ్ళ పార్టీ వాళ్ళు ఉన్నాడో వాళ్ళకి ఉల్లిగడ్డ బేలేవాడు, వాడు ఉల్లిగడ్డ వాసన కూడా చూసిండాడు, వాని పేర్లు ఎక్కించుకొని వాళ్ళకి డబ్బులు ఇప్పించుకున్నారు. కాబట్టి అంటే అర్థం ఏమంటే ఇంకా రాదు, మళ్ళా దోచుకొని పోదాం. అసలు ఎప్పుడైనా యూరియా కోసము గత 5 సంవత్సరాలలో యూరియా కోసము క్యూలలో నిలబడి కొట్లాడుకునేటువంటి పరిస్థితి ఎప్పుడైనా ఉందా? యూరియా మండలంలో కాదు, మన ఊర్లో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రానికే యూరియా వచ్చేది. అక్కడనే మన ఇంటి దగ్గరనే మనకు యూరియా జగన్మోహన్ రెడ్డి గారు యూరియా ఇచ్చినారు తప్ప ఈరోజు మండల ఆఫీసులు కడవై ఆ క్యూలో నిలబడలేక, ఆ క్యూలో చెప్పులు పెట్టి పాస్బుక్లు పెట్టి ఆ ఎండలో ఉండలేక కొట్లాడుకునేటువంటి పరిస్థితి, ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే రైతు రాజ్యం వస్తుంది అనేది ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ ఒక్క రైతుకు కష్టం లేదు. మంచిగా వర్షాలు పడినాయి, పంటలు బాగా వచ్చినాయి, పంటలకు గిట్టుబాటు ధర ఉన్నది. గిట్టుబాటు ధర లేకుంటే జగన్మోహన్ రెడ్డి కొని గిట్టుబాటు ధర కల్పించినాడు. కరోనా ఉన్న కూడా ఆ 5 సంవత్సరాలలో 7,800 కోట్ల రూపాయలు రైతుల గిట్టుబాటు ధర కోసము ఆయన ఖర్చు చేసినాడు. అది రైతుల పట్ల ఆయనకు ఉన్నటువంటి కమిట్మెంట్. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి రాజ్యం రాబోతుంది. వాళ్ళు ఆ రోజు చెప్పినారు, ఏదైతే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీ పొలాలు కొలతలు వేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉంది, జగన్మోహన్ రెడ్డి లాక్కుంటున్నాడు, దీనిలన్నింటినీ బ్యాంకులో పెట్టి లోన్ తీసుకుంటాడు, ఆయన బొమ్మ ఉంది కాబట్టి పొలాలన్నీ ఆయనవైతాయని. లోపల ఎవరి ఫోటో ఉంది? పైన జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంది, దానిపైన మన రాజముద్ర ఉంది. లోపల పట్టాదారు ఓనర్ అనే జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉందా, మీ ఫోటో ఉందా? ఎవరి ఫోటో ఉంది? రైతు ఫోటోనే కదా. ఆ పేరు ఎంత విస్తీర్ణమో ఆ ఓనర్ ఎవరని రాసిన పేరు ఎవరిది? రైతుదేనా? లాంటి జగన్మోహన్ రెడ్డి సన్ ఆఫ్ రాజశేఖర రెడ్డి అని రాశారా? రైతుదే కదా. మరి ఆయనకెట్టు వచ్చాది? మినిమం కామన్ సెన్స్ ఉందా? అన్నం తినేటోడు ఎవడన్నా అట్లా ఆలోచిస్తాడా? కానీ ఆ రకంగా బెదిరించి రైతులలో అపోహ కల్పించి మీ జగన్మోహన్ రెడ్డి గారు మీ పొలాలన్నీ కొలతలేసి దోచుకుంటున్నాడని చెప్పి రైతులను తప్పుదావ పట్టించారు. ఈరోజు వాళ్ళు చేస్తుండేది ఏంటి? ఒక ఫోటో పెట్టుకోవాలి అంతే. సేమ్ అదే చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తెప్పించినటువంటి పరికరాలతోనే కొలతలు వేస్తున్నారు. అదే పాస్బుక్లు ఫోటో తీసి ఇచ్చన్నారు, అంతే కదా. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, బ్రిటిష్ కాలంలో టోటల్గా సమగ్ర భూ సర్వే జరిగింది. బ్రిటిష్ కాలంలో జరిగినటువంటి భూ సమగ్ర సర్వే తర్వాత మళ్ళా అందరి రైతుల భూమి సర్వే చేసి ఎవరి రైతులకు వాళ్ళే గవర్నమెంట్ రాళ్ళు కొనుక్కొని వచ్చి పాతి వాళ్ళ రైతుల పొలం ఇది అని డిజిటలైజ్ చేసి ఒక QR కోడ్ ఇచ్చి ఎక్కడా పొరపాటు లేకుండా జరిగినటువంటిది దాదాపుగా 80 సంవత్సరాల తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే జరిగిందనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని కూడా చెప్తా ఉన్నాను. ఇదేదో జగన్మోహన్ రెడ్డి గారే కాదు తెచ్చింది రూలు, ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి రాష్ట్రంలో చేయమని చెప్పినారు. చాలా రాష్ట్రాలలో చేయలేదు, ఖర్చు ఎక్కువవుతుందని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా చేశారని కేంద్ర ప్రభుత్వం ఈరోజు మన రాష్ట్రానికి 400 కోట్లు ప్రైజ్ మనీ ఇచ్చింది, అంటే బహుమతి ఇచ్చింది, బ్రహ్మాండంగా చేసినారని. అదే వీళ్ళు ఈరోజు సంకలు కొట్టుకుంటున్నారు మాది అని.
దాంట్లో తప్పుదోవ పట్టించినారని మీకు తెలియజేయడానికి ఈ విషయాన్ని చెప్తా ఉన్నాను. కాబట్టి ఈరోజు రాజకీయాలలో ఓటమి గెలుపులు మస్తుగా ఉంటాయి. కానీ ఓడిపోయి జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కూర్చోలే. 3 నెలల నుంచే పోరాటం మొదలుపెట్టినాడు. ఆయన పెట్టడం కాదు, మనందరినీ కూడా మనకందరికీ మచ్చోదులు కొట్టాడు. సులకాలు తీసుకు ఎంటబడినట్టు మనల్ని అందరినీ పరిగెత్తించినాడు. అందుకే ఈరోజు తెలుగుదేశం వాళ్లకు భయం పుట్టుకుంది. వీళ్ళేంది ఓడిపోయి 11 సీట్లకు వచ్చి వీళ్ళు ఇంత ధైర్యంగా ముందరకు వచ్చి ప్రతి దానికి కొట్లాటకు వస్తున్నారు. వీళ్ళతో మనం తట్టుకోగలుగుతామా, ఇంకా 2 సంవత్సరాలు పోతే వీళ్ళ ముందర నిలబడగలుగుతామా అనేటువంటి భయం తెలుగుదేశం వాళ్ళకు వస్తూ ఉంది. ఆ భయాన్ని మన కార్యకర్తలు, మన నాయకులు రుచి చూపించినారు. ఆ గొప్పతనం జగన్మోహన్ రెడ్డిది కాదు, మాది కాదు. ఆ గొప్పతనం, ఆ క్రెడిట్ అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలైనటువంటి ఆ గొప్పతనం మీది అని కూడా ఈ సందర్భంగా నేను చెప్తాను. వాళ్ళు భయపడమంటే నేను, హర్షవర్ధన్ రెడ్డి, సతీష్, మణికాంత్ 5-6 మంది పోతే ఎవడు భయపడ్డు. మా వెనక మీరందరూ కూడా సైనికుల్లాగా వచ్చారు కాబట్టి వాళ్ళు భయపడుతుండేది మా వెనక ఉన్నటువంటి మిమ్మల్ని చూసి భయపడతా ఉన్నారనేటువంటి విషయాన్ని కూడా నేను తెలియజేస్తాను. కాబట్టి ఓడిపోయినా మళ్ళీ గెలుపు వస్తుంది. రాజకీయాలలో నిరంతరం కష్టపడాల్సినటువంటి ఉంటుంది. రాజకీయాలలో ధైర్యంగా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇందాకనే హర్షవర్ధన్ రెడ్డి గారు చెప్పారు, చిన్న వయసు నుంచే గోనగండ్ల నుంచి స్టార్ట్ చేసి పోరాటం చేస్తూ వచ్చినారు. పోరాటం చేస్తూ వచ్చినందుకే ఈరోజు ఈ స్థాయికి వచ్చినారు. నిజంగా చాలా సంవత్సరాలు కోట్ల కుటుంబము మేము రాజకీయంగా ప్రత్యర్థులుగా రాజకీయంగా మాత్రమే పోరాటాలు చేసుకున్నాం. ఎప్పుడు ఎవరి మీద పర్సనల్గా పోలేదు. వాస్తవానికి 91లో అంతవరకు మా నాన్నగారు మా రాజకీయం అంతా ఆళ్ళగడ్డ వరకే ఉండేది. మా నాన్న ఆళ్ళగడ్డ నాయకునికి మాత్రమే ఉన్నాడు ఆ రోజు వరకు. తప్పితే పక్కన కోయిలగుట్లకు తెలుసు. కానీ 91లో పార్లమెంటుకు భాస్కర్ రెడ్డి గారి మీద పోటీ చేయడానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవ్వరూ ధైర్యంగా ముందరికి రాలే, భయపడి ముందరికి రాలే. హర్షవర్ధన్ రెడ్డి గారు ఇందాక ఆ సబ్జెక్టు తెచ్చినాడు కాబట్టి చెప్తాను, భయపడి ఎవరు ముందరికి రాలే. ఆ రోజు ఎన్టీ రామారావు గారు వచ్చి కర్నూలులో కూర్చొని ఆళ్ళగడ్డ నుంచి మమ్మల్ని పిలిపించి, నేను అప్పటికే కర్నూలులో చేరినా, 1 సంవత్సరం అయింది. పిలిపించి కర్నూలులో పార్లమెంట్లో అందరూ భయపడుతున్నారు, భాస్కర్ రెడ్డి గారిని చూసి ఆయన మీద పోటీ చేయడానికి భయపడుతున్నారు. సుబ్బారెడ్డి గారు మీరు పోటీ చేయాలని ఎన్టీ రామారావు గారు అడిగినారు. ఆ రోజు మాకు కర్నూలు పార్లమెంటే కొత్త. మా నాయన సరే ఒక రోజు టైం ఇవ్వండి అని మేమందరం కూర్చున్నప్పుడు అడిగినాడు. అరే భాస్కర్ రెడ్డి చాలా పెద్ద నాయకుడు, ఆయన ఎప్పటి నుంచో ఇక్కడ సీనియర్ మోస్ట్గా ఉన్నాడు, ముఖ్యమంత్రిగా చేసినాడు, కేంద్ర మంత్రిగా చేసినాడు, ఆయన ముందర పోటీ చేసి మనం తట్టుకోగలుగుతామన్నాడు. అంటే ఆ రోజు ఎందుకన్నానో నాకే తెలియదు. నాయన ఏదైనా సరే కొండను ఢీకొంటేనే పేరు వస్తుంది, కానీ పొట్టెళ్ళతో తలబడితే ఏమొస్తుంది ఆయన. ఎందుకంటే ఆ రోజు భాస్కర్ రెడ్డి గారు అంటే కొండ లాంటి వాడు ఈ ప్రాంతానికి అంతా కూడా. ఆ రోజు మాకు తెలుసు కొండను ఢీకొంటున్నామని. సరే కొండను ఢీకొంటేనే కదా మనకు పేరు వచ్చేదని ఆ రోజు పోటీకి దిగడం జరిగింది. సరే 3 సార్లు ఆయన మీద పోటీ చేసినాం. 3 సార్లు ఎంపీ ఓడిపోయినా ఒక నాయకుడిగా గుర్తింపు వచ్చింది మాకు. ఎందుకు వచ్చిందంటే అది ఒక భాస్కర్ రెడ్డి గారి మీద పోటీ చేయడం వల్ల వచ్చింది తప్ప, లేకుంటే ఎల్లయ్య మీదనో పుల్లయ్య మీదనో పోటీ చేస్తే ఆ గుర్తింపు వచ్చేది కాదు. జిల్లా నాయకునిగా ఎప్పుడు మాకు గుర్తింపు వచ్చిందంటే భాస్కర్ రెడ్డి గారి మీద పోటీ చేసిన తర్వాత ఎస్సీ సుబ్బారెడ్డి గారు అంటే జిల్లా అంతా కూడా జిల్లా నాయకునిగా ఆ రోజు గుర్తింపు రావడం జరిగింది. అందుకే రాజకీయాలలో పోరాటాలు చేయాలి, పోరాటం చేస్తేనే మనకు భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి ఈరోజు పోరాటం చేద్దాం. 2029 తర్వాత
రాబోయేదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు కార్యకర్తల రాజ్యం అవుతుందని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి మనమందరం కూడా ఈ కమిటీలతో పాటు రాబోయే 3 సంవత్సరాలు ఈ పోరాటంలో మనం పాల్గొని ఎవరు వెనక్కి తిరగాల్సినటువంటి అవసరం లేదు, ఎవరికి భయపడేటువంటి అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి సైన్యం మామూలుగానే భయపడరు. అందులో కోట్ల హర్షవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి సైన్యం అస్సలు భయపడదని ఏ సమస్య వచ్చినా మీకు ఇక్కడ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు. అవసరమైతే జిల్లా నుంచి కూడా మేము కూడా మీకోసం అర్ధరాత్రి అయినా సరే మీకోసం రావడానికి జిల్లా పార్టీ తరఫున మేము కూడా సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకొని వచ్చేదానికి మనమందరం కూడా సమిష్టిగా కృషి చేయాలి. ఈ కమిటీలన్నింటినీ కూడా వీలైనంత తొందరలో పూర్తి చేయాలని కూడా మీకు అందరికీ మనవి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.